जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। जोहार इंडिया, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे। जोहार इंडिया, जोहार इंडिया। जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। एनटीआर अमर रहे। एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे। जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। సైడ్ జరుపుకోండి నిమిషం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ముత్కూరు మండలం ముత్కూరు హెడ్ క్వార్టర్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద నందమూరి తారక రామారావు గారికి మండల పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రామారావు గారి గురించి మనం మాట్లాడాలంటే అసలు మా వయసు సరిపోదు, మా ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఎందుకంటే ఆయన ఒక చలనచిత్ర నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో 300 పైగా సినిమాలు తీస్తే 300 సినిమాలకు గాను 270 సినిమాలు హిట్ అయిన సందర్భం అనమాట ఎన్టీ రామారావు గారిది. అటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన ఉన్నటువంటి ఆయన గ్లామర్తో ప్రజలకు రావడం, ఒక నినాదం ప్రజల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలను అధికారం చేపట్టేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటాను. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు పట్టెడు అన్నం పెట్టాలా, ఆ రోజు బియ్యం కాస్ట్ వేరే ఉంది, ఆ రోజు పరిస్థితిని బట్టి ఆ రోజు 2 రూపాయలు బియ్యం పథకం ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పేదలకు గూడు పక్కా ఇళ్లు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అది వస్త్రాలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. పింఛను స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఎందుకు చెప్తుంటే సంక్షేమాలకి పునాది చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి మేము తెలియజేసుకుంటున్నా. అట్లాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు కార్యకర్తలుగా ఉండడం అంటే మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు అదే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోతూ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ నలుమూలలో కూడా పార్టీని విస్తరిస్తూ పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా ఈరోజు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు గౌరవ శాసనసభ్యులు సర్వేపల్లి మన రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకుపోతూ ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ గతంలో ఎప్పుడు లేనిది, చరిత్రలో లేని విధంగా ఈ రోజు కంపెనీల ద్వారా అన్ని CSR ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోజు ప్రజల కోసం, ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా గిరిజనుల సంక్షేమం కోసం ఈ రోజు పట్టుబడుతున్న వ్యక్తి మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి పెద్ద నందమూరి తారక రామారావు గారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను.